మార్పిడి కాదు. మట్టి నుండి తనను సృష్టించిన దేవుణ్ణి మానవుడు మరిచిపోయాడు. ఆ దేవుడే నరావతారం ఎత్తి మళ్ళీ మనిషిని తనతో సమాధానపరుచుకోవడానికి యజ్ఞమైనాడు అనే పరిచయ వాక్కులు చెబుతున్నాం. మనసుకు నచ్చితే ఇది నిజమని తోస్తే నమ్మొచ్చు, పైసా ఖర్చు లేదు. ఒకవేళ నచ్చలేదనుకో, వద్దాయా నీకే బోడిగుంటుంది, నువ్వేంది హెయిర్ ఆయిల్ సంగతి చెబుతున్నావు అనుకొని వదిలేయండి. ఎవడు నమ్మమన్నాడు? బలవంతాన్ని తీసుకుపోయి కుర్చీకి కట్టేసి కొట్టి నమ్మని కొడుతున్నామా ఏంది? ఇష్టమైతే నమ్మొచ్చు, లేకపోతే వదిలేయండి. ద్వేషాలు వద్దు, ఆవేశాలు వద్దు, కొట్టుకోవడాలు వద్దు. ఇది మంచిది కాదు. వినదగునెవ్వరు చెప్పినా ఇన్ని ఆధారాలతో చెబితే వినండి, కాస్త ఆలోచించండి, నచ్చితే నమ్మండి, లేకపోతే వదిలేయండి. మా ఆశ ఒకటే, మా దేశములోని ప్రతి భారతీయుడు కూడా రేపు స్వర్గరాజ్యములో ఉండాలని మా ఆశ. అందరూ బాగుండాలి. ఈ ప్రపంచ మానవ కోటిలో అందరూ బాగుండాలి. ప్రపంచ మానవ కోటంతా మా కుటుంబమే. ఎవ్వరూ నరకానికి వెళ్ళొద్దు. అందరూ బాగుండాలి. ఈ భూమి మీద బాగుండాలి. ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా నిత్యత్వంలో అందరూ బాగుండాలి. ఎవరు అగ్నిగుండంలో పడొద్దు. ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలి. అందుకు సువార్త చెబుతున్నాం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటివారు రక్షణ పొందుతారు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి విత్తనాలు ఫలించినట్టుగా ఈ బోధను ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.